మన దేవుడు ఎవరు? రాజాదిరాజు. ఎవరండి? అంటే మనం ఏంటి? రాజులు. రాజులు ఎలా ఉండాలి? ఎలా ఉండాలమ్మా? వెరీ రిచ్ కదా అని ఒక పాస్టర్ గారట సంఘ సభ్యులు అందరితోనే బెంజ్ కార్లు కొనిపించాడట. లేనోడు అప్పు చేసి కొన్నాడు, ఉన్నవాడు కొన్నాడు. అల్టిమేట్గా ఏమవుతుంది? అల్టిమేట్గా అప్పులు పాలైపోయారు, సంఘము కొలాప్స్ అయిపోయింది. చాలా మంది ఉంటారు. ఒక పాస్టర్ గారు నాకు చెప్పారు, ఒక పాస్టర్ గారు ఉండేవారంటే ఇక్కడే, ఎవరికన్నా నాకు బాగాలేదంటే, ఏం పాస్టర్ నువ్వు? లుక్, స్టీల్. మనం దేవుని బిడ్డలం. వ్యాధిని దేవుడు ఏం చేశాడు? అధిగమించేలా చేశాడు. ఒకసారి నాకు చెప్పిన పాస్టర్ ఎప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఆయన అడ్మిట్ అయ్యి ఉన్నాడంట. అప్పుడు ఈయన అన్నాడంట, వాట్ పాస్టర్, హౌ ఈజ్ యువర్ స్టీల్ బాడీ అన్నాడంట ఆయన. డోంట్ టెల్ టు ఎనీవన్. ఏంటి, ఎవరికి నేను ఇక్కడ ఉన్నానని చెప్పొద్దు. ప్రియమైన వారలారా, ఎంతమందికి రాజులుగా ఉండాలి, బెంజ్ కార్లో తిరగాలంటే హ్యాపీగానే ఉంటుంది. ప్రియమైన వారలారా, దట్స్ వాట్. దేవుడు అది కోరుకోవట్లేదు. నిన్ను ఆశీర్వదించడం ఆయనకి ఇష్టమా? ఇష్టమే. ఆయనంట బంగారంతో నింపబడిన రోడ్ల మీద నడిపించేటంత ఇష్టం ఆయనకి. నువ్వు అసలు మరణమే మరి ఒకసారి రుచి చూడకుండా, వ్యాధులు బారిన పడకుండా, కన్నీరు కార్చకుండా ఆయన సముఖమందు ఆనందించే స్థితిలో నిన్ను పెట్టాలన్నంత ఆశ ఆయనకి.